హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలు మీ భర్త కానీ, మీ ప్రేమికుడు కానీ, లేదా మీ భార్య కానీ, మీ ప్రియురాలు కానీ ఎవరైనా సరే మీ మాట వినటం ఖాయం. అంతేకాదండి, పరాయి స్త్రీని కన్నెత్తి చూడమన్నా కూడా చూడరు. అలాగే మీ భార్య, మీ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో పరాయి పురుషుడు వైపు కన్నెత్తి కూడా చూడరు. కళ్ళలో కూడా ఆ సాహసం చేయరు. ఎంత అందగత్తె వచ్చి నిలబడ్డా, ఎంత అందగాడు వచ్చి నిలబడ్డా మీరు అవసరం లేదు, నా భర్త, నా ప్రేమికుడి కంటే మీరు అందంగా లేరు అంటూ రిజెక్ట్ చేసి వాళ్ళని తోసిపుచ్చేస్తారు. అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక్క మంత్రం. అది ఎందుకు ఇంత పవర్ఫుల్ అని అంటే గనక, ఈ మంత్రం రాజమాతంగి అమ్మవారికి సంబంధించినటువంటి వెరీ 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 పవర్ఫుల్ మంత్రం. ఒక్కసారి మనసు పెట్టి, శ్రద్ధ పెట్టి, మీకు ఇష్టమైన వారి కోసం మీకు దూరం అవుతుంటే, మీ మధ్య గొడవలు అవుతూ ఉంటే, మీరు విడిపోయేదాకా వెళ్ళిపోయి ఉంటే, విడాకుల దాకా వెళ్ళిపోయి ఉంటే, బ్రేకప్ దాకా వెళ్ళిపోయి ఉంటే, చక్కగా ఇద్దరిని అయస్కాంతంలా కలిపేస్తుంది ఈ ఒక్క మంత్రం. తిరుగులేని మంత్రం అండి. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి, మీ రిలేషన్ ఎంత గట్టిగా ఉంటుంది, మీ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. విడాకుల దాకా వెళ్ళిపోయిన వారిని సైతం కలిపిన మంత్రం ఇది. అద్భుతమైన మంత్రం. మీ భర్త మీ మాట వింటాడు, మీ భార్య మీ మాట వింటుంది. మీ కొంగు పట్టుకుని తిరుగుతారు, మీ చుట్టూ బొంగరంలా గింగిరాలు తిరుగుతారు. మీరు కూర్చోమంటే కూర్చుంటారు, నించోమంటే నుంచుంటారు. మీరు గీసిందే గీత, మీరు రాసిందే రాత అవుతుంది. ఎందుకంటే అదృష్టం ఎవరికి కావాలండి? ఒక భార్యకైనా, ఒక భర్తకైనా, ప్రేమించిన అమ్మాయికైనా, ప్రేమించిన అబ్బాయికైనా తన మాట వినటం, తన మీద అతి ప్రేమతో ఉండటం, తన చుట్టూ తిరగటం, తననే ప్రేమించటం, తననే ఊహించటం, తన అంటేనే ప్రాణం పెట్టటం. ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? ఎంతటి అందగత్తె, రంభ అంతటి, ఊర్వశి అంతటి అందగత్తె ఎదురుగా వచ్చినా కూడా కన్నెత్తి చూడకపోవటం ఎంతకన్నా ఇంకొకటి ఏమైనా ఆడదానికి కావాలా? ఆడవారికి కావాలా? మగవారికి కూడా అంతకు మించి ఏమైనా కావాలా? కాబట్టి అలా మీ వారిని మీతో కట్టిపడేసేటటువంటి ఒక పవర్ఫుల్ అయిన మంత్రం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు వదులుకోకండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఇప్పటి రోజుల్లో. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఏం కామెంట్స్ వచ్చినా, నన్ను పర్సనల్గా అడిగినా, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, లేదు నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు, నా లవర్ నన్ను వదిలి వెళ్ళిపోయింది, అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు, ఇప్పుడు నాతో సరిగ్గా లేడు, వాళ్ళు లేని ప్రపంచం ఊహించుకుంటే నరకంగా ఉంది. ప్రతి ఒక్క కామెంట్ ఇదే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి వారందరి కోసం మేము ఎన్నో చేశామండి, ఎన్నో పరిహారాలు చేశామండి, ఎన్నో స్విచ్ వర్డ్స్, ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నామండి, రిజల్ట్ లేదు అన్న వారికి ఈరోజు ఏరి కోరి తీసుకువచ్చాను రాజమాతంగి అమ్మవారి పవర్ఫుల్ అయిన మంత్రం. ఈ మంత్రంతో మీ వారిని మీతో కట్టిపడేసుకోండి, మీ చుట్టూ తిప్పుకోండి. ఇది మంచికి మాత్రమేని గుర్తుంచుకోండి. ఇక ఆ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చివరి దాకా చూస్తేనే మీకు నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆఖరిసారి నేను ఎందుకు అంటున్నాను అంటే, ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యారంటే ఇక ఎక్కడ జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ మొండి సమస్యలో ఈ రోజుతో అంతమైపోయాయి, తీరిపోయాయి, సమస్యలకి పరిష్కారాలు దొరికిపోయాయి అని గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు మీరు. ఎందుకంటే వీరు చెప్పింది 100% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా పరిష్కరించడంలో దిట్ట అని చెప్పాలి. ఎలాంటి పెద్ద సమస్య అయినా అవనివ్వండి, చిటికి వేసినందులో పరిష్కరించి మీకు అప్పగించేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వశీకరణ అంటే ఏదో కాదు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంచెం అండర్స్టాండింగ్ తక్కువ ఉన్నప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఒకరి మధ్య ఒకరికి సఖ్యత ఏర్పడటానికి చేసే ఒక ప్రక్రియ. ఇక వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి. ఎలాంటి ప్రాబ్లం కైనా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, మూడవ కంటికి తెలియాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం,
భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అన్నది అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే బ్రేకప్ లో ఉన్నారో, ఎవరైతే దూరం అయిపోయిన ప్రేమికులు ఉన్నారో, ఎవరైతే చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారో, ఏ కారణము లేకుండా అకారణంగా గొడవలు పడుతూ ఉంటారో, అంటే ఈగో వల్ల కానీ, అహంకారం వల్ల కానీ, యాటిట్యూడ్ వల్ల కానీ, మాట పడలేనితనం కానీ, ఏదో ఒకటి చిరుబుర్రులాడుతూ ఉంటారు, చిరాకులాడుతూ ఉంటారు, అలా దూరం అయిపోతూ ఉంటారు. చిన్న విషయానికి పెద్ద చేసి దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి వారు, లేదు నా ప్రేమించిన అమ్మాయి నా మాట వినటం లేదండి, నేను ప్రేమించిన అబ్బాయి నా మాట వినడండి, మొండికేస్తాడండి, లేదా నేను పక్కనున్న ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడండి, లేదా పక్కనున్న ఇంకొక అబ్బాయిని చూస్తోందండి, ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మీకు అయస్కాంతంలా అతుక్కుపోవాలి. మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని కన్నెత్తి కూడా చూడకూడదు, చూపు తిప్పుకోకూడదు. అంటే మీరు ఖచ్చితంగా ఈ మంత్రం చెప్పుకోవాలి. భార్యాభర్తలు, మా వారు అస్తమానం కూడా నన్ను చూస్తే కోపగించుకుంటారండి, మంచి చెప్పబోతే కూడా రుసరుసలాడతారండి, ప్రతి మాటకి గొడవకు వచ్చేస్తారు. అలాగే కొన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి, ఆ వ్యసనాలన్నీ కూడా మానేయాలి. అది పరాయి స్త్రీ వ్యామోహం కావచ్చు, మందు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వ్యసనం, వేరే వ్యసనాలు ఉన్నాయి, ఆ వ్యసనాలన్నీ వదిలేయాలి. నా భర్త నేను చెప్పినట్టు వినాలి, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం మాతో ఉండాలి, నేను చెప్పిన ప్రతి మాట అర్థం చేసుకోవాలి, మా మధ్య మనస్పర్ధలు ఉండకూడదు అని ఎవరైతే కోరుకుంటున్నారో. ఇంకొంతమంది ఏంటంటే, మేము విడాకుల దాకా వెళ్ళిపోయామండి, అడ్జస్ట్ అవ్వలేక, ఇక అక్కడ కోర్టుకు వెళ్ళి అక్కడ తగాదాలు పడే ఓపిక మాకు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మేము కలవాలి అనుకుంటున్నాం, మాకు ఏదైనా ఒక పరిహారం ఉంటే చెప్పండి ప్లీజ్, మేము కలిసిపోతాం ఇద్దరు అన్న వాళ్ళకి అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. వారిలో మార్పు రావటమే కాదు, జీవితాంతం కూడా మీతో ఎలా ఉంటారు అంటే, మీరు గీసిన గీత దాటరు, మీరు రాసిందే రాత అవుతుంది, మీరు చెప్పిందే శాసనం అవుతుంది. అంత అద్భుతంగా ఇది ఒకటి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే పరస్పర ఆకర్షణ ఏర్పడుతుంది, ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏర్పడుతుంది, విడిదీయలేని బంధం అయిపోతుంది. మీరు ఈ ఒక్క మంత్రం చెప్పుకున్నారు అంటే, మీ భర్త ఎదురుగా ఒక అప్సరసను నిలబెట్టినా కూడా, నా భార్య కంటే నువ్వు అందంగా లేవు, పక్కకు వెళ్ళు అన్ని తోసిపుచ్చేసేటటువంటి అలాంటి ఒక మార్పుని ఈ మంత్రం తీసుకువస్తుంది. ఇది ఒక రాజమాతంగి దేవికి సంబంధించినటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ మంత్రం, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. మరి భార్యాభర్తలకి ప్రేమికులు మాత్రమేనా అంటే కాదండి, ప్రతి ఒక్క పనికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు జాబ్కు వెళ్తున్నారు, మీకు జాబ్ సెట్ అవ్వట్లేదు, మీరు జాబ్కు వెళ్లే ముందు ఈ ఒక్క మంత్రాన్ని మీరు 108 సార్లు చెప్పుకొని వెళ్తే ఆ జాబ్ మీదే, ఖచ్చితంగా ఆ జాబ్ లెటర్తో మీరు ఇంటికి వస్తారు, మీరు అపాయింట్ అయినట్టు. అంతటి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం. అలాగే మీరు పెళ్లి చూపులకు వెళ్తున్నారు, ఎన్నో సంబంధాలకు వెళ్ళారు, పెళ్లి క్యాన్సిల్ అవుతూ ఉంది, ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకొని వెళ్ళి చూడండి, ఆ సంబంధం మీకు ఖచ్చితమైతుంది, ఖాయమైతుంది, పెళ్లి జరిగిపోతుంది నెల తిరగకుండానే. ఒక్కటి కాదండి, ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. జనవశం, ధనవశం, సకల వశం కూడా మీ వశం అవుతుంది ఈ రాజమాతంగి అమ్మవారి ఈ ఒక్క మంత్రం మీరు గనక మనస్ఫూర్తిగా చెప్పుకున్నారు అంటే. అత్యద్భుతంగా పనిచేస్తుంది. మీ భర్త కానీ మీ చుట్టూ కొంగు పట్టుకుని తిరుగుతాడు, ఒక పసి పిల్లాళ్ళ తిరుగుతాడు, మీరు చెప్పిందే వింటాడు, ప్రతి ఒక్క దానికి మీ మీద ఆధారపడతాడు, అంతటి మార్పు వస్తుంది. ఇక మీ భార్య అయితే మీ మాట ఒక చిన్న పిల్లలాగా మారిపోయి మీరు చెప్పింది వింటుంది. ఎన్నాళ్ళు గయ్యాలిగా అరుస్తూ, ఎదిరి చెప్తూ, గోళ చేస్తూ, ఏదేదో చేసిన మీ భార్య ఈరోజు ఒక చిన్న బిడ్డలాగా మీరు చెప్పిన దానికి తల ఊపుతుంది, అల్లాడిస్తుంది. మీ ప్రేమికుడైనా, మీ ప్రేమికురాలు అయినా, ఎవరైనా. ఎంతటికంటే భాగ్యం ఇంకొకటి ఏముంటుందండి? ఒకరి మాట ఒకరు వినుకుంటూ ప్రేమతో ఉంటే ఆ జంటను చూడటానికి ఎంత చూడముచ్చటగా ఉంటుంది. అంతటి అద్భుతమైన అనుభవాన్ని మన రాజమాతంగి అమ్మవారు మీకు ఇస్తారు. మరి ఆ మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే గనక, మీరు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. స్నానం చేసేసి చక్కగా పూజ చేసేలాగా ఉంటే పూజ చేసుకొని ఈ మంత్రం చెప్పుకోండి. లేదండి మేము స్నానం చేస్తాం, పూజ చేసేంత టైం మాకుండదు అంటే మీరు ఆ మంత్రాన్ని అలాగే అయినా చెప్పుకోవచ్చు. కానీ 108 సార్లకు తక్కువ కాకుండా చెప్పుకోవడానికి ప్రయత్నించండి. అత్యద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి. అదేంటి అంటే, ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతే ఉజ్జిష్ట
చండాలిని శ్రీ మాతంగేశ్వరి సర్వజన వశంకరి స్వాహ. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవటం మొదలు పెడితే ఇందులోనే ఉందండి సర్వజనం వశంకరి స్వాహ అని. ప్రతి ఒక్కటి కూడా మీ వశం అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా మీకు అట్రాక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి మీ ఆకర్షణకి గురి అవుతుంది. మీరు చెప్పుకున్నారంటే ఒక శక్తి అన్నది మీ చుట్టూ ఉండటం మీరు గమనిస్తారు. మీరు మాట్లాడితే కూడా అది మంత్రంలాగా వినబడి వారు గమ్మున తల మీ ముందు ఊపేస్తారు, తల అల్లాడిస్తారు. అంతటి అద్భుతంగా మాటే మంత్రంలా పనిచేస్తుంది ఈ ఒక్క పవర్ఫుల్ మంత్రం. మీరు ఈ మంత్రం చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా మీ భార్యలో, మీ భర్తలో, మీ ప్రేమికుడిలో, మీ ప్రియురాలిలో మార్పు వస్తుంది. మీరు కోరుకున్న జీవితం మీకు అందుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళల్లో అది మీకు లభిస్తుంది. మరి ఈరోజు చెప్పాం, ఈ రోజే స్టార్ట్ అయిపోతుందా మార్పు అంటే మార్పు మొదలవటానికి కొద్ది సమయం పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా మీలో ఉన్న నెగిటివ్ అన్నది రిమూవ్ అవ్వాలి, మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నవి రిమూవ్ అవ్వాలి. అప్పుడే ఈ మంత్రం పనిచేస్తుంది. ఫస్ట్ మీలో ఉన్న నెగిటివిటీని దాన్ని తుడిచిపెట్టుకుంటూ వచ్చేస్తుంది, దాన్ని అంతం చేస్తుంది, దాన్ని తొలగించేస్తుంది. ఆ తర్వాత దీని శక్తిని మీ మీద పని చేయటానికి ఉపయోగిస్తుంది. ఇది విడాకుల దాకా వెళ్ళిపోయిన వారికి సైతం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మళ్ళీ కలిపేసింది. మరి కొంతమంది చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు. మొహం చూస్తేనే చిరాగ్గా మొహం పెట్టేస్తుంటారు. మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా మొహం తిప్పేసుకుంటూ ఉంటారు. అది భార్యాభర్తలు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు, ఎవరైనా అవనివ్వండి. ఎవరైతే మమ్మల్ని చూస్తేనే నచ్చటం లేదండి, మొహం తిప్పేసుకుంటున్నారండి అని అనేవాళ్ళు రోజు వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న కప్పులోకి తీసుకోండి. ఇది వారానికి ఒక్కసారి చేయండి చాలు. ఆ రోజ్ వాటర్ తీసుకున్న ఆ కప్పులోకి మీ కుడి చేతి ఉంగరపు వేలు ఏదైతే ఉందో ఆ వేలును రోజ్ వాటర్లో ముంచి ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు చెప్పుకొని ఆ రోజ్ వాటర్తో మీ మొహాన్ని కడుక్కోండి. అంటే ఆ రోజ్ వాటర్తో మీ మొహానికి ఇట్లా తుడుచుకున్నా చాలు, ఇట్లా కడుక్కున్నా కూడా చాలు. ఎంతటి ఆకర్షణీయమైన ఒక శక్తి మీకు వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మీ చుట్టూ బొంగరంలా తిరిగిపోయి ఉండాల్సిందే, జీవితాంతం కూడా మీ చుట్టూ తిరగాల్సిందే. ఇక దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అంతటి సమ్మోహనంగా పనిచేస్తుంది ఈ ఒక్క ప్రక్రియ అనేది. ఈ రోజ్ వాటర్లో మీ కుడి చేతి ఉంగరపు వేలును ఉంచి 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకుని వారంలో ఒక్కసారి ఈ రోజ్ వాటర్తో మీ మొహం కడుక్కోవటానికి ప్రయత్నించి చూడండి. మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ ప్రేమికుడు కానీ, ప్రియురాలు కానీ మిమ్మల్ని చూస్తే ముగ్ధ మనోహరంగా అలా చూస్తూ ఉండిపోతారు. మీరు ఏది చెప్పినా తల ఊపేస్తూ ఉంటారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ అమ్మవారి మంత్రం. ఇప్పుడు చెప్పిన ఈ రోజ్ వాటర్ పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. ఎవరైతే బ్రేకప్ లో ఉన్నారో, ఎవరైతే విడాకుల దాకా వెళ్ళిపోయారో, ఎవరైతే ప్రతిరోజు గొడవలు పడుతూ ఉన్నామండి, ఈ గొడవలు పడటం మా వల్ల అవ్వటం లేదు, పరాయి స్త్రీని చూస్తున్నాడండి, పరాయి పురుషుడిని చూస్తున్నారండి అని థర్డ్ పర్సన్ తో ఎవరైతే థర్డ్ పార్టీతో బాధపడుతున్నారో అలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీ మధ్య గాలి కూడా చొరబడదు. అంత ప్రేమగా మీరు ఇద్దరు అతుక్కుపోతారు, అంత అన్యోన్యంగా ఉంటారు. అంతటి బంధాన్ని, విడదీయలేని బంధాన్ని మీ ఇద్దరి మధ్య కుదిరిచేస్తుంది మన రాజమాతంగి అమ్మవారు. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకుని మీ బంధాలను మీరు నిలుపుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, మాకు లక్కు లేదండి, ఏ పని చేసినా కూడా మాడి మసైపోతోందండి అని అనుకునేవారు మన దగ్గర బిలియనీర్ చక్ర అని ఉంటుందండి. ఈ బిలియనీర్ చక్ర గనక మీ దగ్గర పెట్టుకున్నారు, మీ ప్యాకెట్లో పెట్టుకుని వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు. మీకు జనాకర్షణ, ధనాకర్షణ, కోరిన పదవి, కోరిన జాబ్, కోరిన మనిషి, కోరిన ప్రమోషన్, కోరిన ఆస్తి, కోరిన సంతోషం, అలాగే అప్పులు ఉంటే అప్పులు తీరిపోతాయి. మీరు కోరిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. మీ కోర్టు కేసులో ఉంటే అన్నీ క్లియర్ అవుతాయి. అలాగే తాకట్టులో ఉన్నాయండి మా ఇల్లు, పొలాలు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో పెట్టేశామండి, అవి కూడా ఇంటికి వస్తాయి. పని చేసే చోట చిరాకులు, ఇంట్లో చిరాకులు, పెళ్లిళ్ళు కుదరటం లేదు, సంతానాలు కావటం లేదు, ఆరోగ్యపరంగా బాగాలేదు, కోరిన ఉద్యోగం లేదు, జనాలకి మంచి మాట్లాడబోతే కూడా చెడు ఎదురవుతోందండి, నిష్ఠూరంగా అయిపోతున్నాం, నిష్కారణంగా నిందులు వస్తున్నాయి, గొడవలు వచ్చేస్తున్నాయి, మాకు లక్కు లేదండి, వ్యాపారంలో గ్రోత్ లేదండి, ఏం చేయాలో దిక్కు తోచట్లేదండి అని ఎవరైతే దిక్కు తోచని స్థితిలో ఉన్నారో వారు గనక ఈ బిలియనీర్ చక్ర ఒకటి మీతో పెట్టుకుని వెళ్ళారంటే మీ దగ్గర ఏది లేదు దాన్ని మీ దగ్గరికి లాక్కొచ్చి తీసుకువస్తుంది ఈ బిలియనీర్ చక్ర. ముఖ్యంగా లక్కుని తీసుకువస్తుంది, మీరు కావాల్సింది మీకు అప్పగిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి నాకు ఒక మెసేజ్ పెట్టండి. నేను ఈ బిలియనీర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ
మీ ఇంటి దాకా పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.